మన నుండి ఫ్రీజ్ చేసిన నిధుల్ని విడుదల చేస్తే మాత్రమే ఒప్పందం అని ఇరాన్ తెగేసి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం అయిపోయిందంటే ఎందుకు అవ్వలేదు అన్నది ఇరాన్ చెప్పింది. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం పట్టాలెక్కాలంటే వాషింగ్టన్లో జప్తు చేసిన తమ $24 బిలియన్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అదే సుప్రీం అధినేత ముఖ్తార్ ఖొమైనీ సైనిక సలహాదారు మొహసేన్ రెజాయి శుక్రవారం విషయాన్ని స్పష్టం చేశారు. బంతి ఇప్పుడు అమెరికా కోర్టులోనే ఉంది. ఒప్పందానికి అడ్డంకులను ట్రంపే తొలగించాలి. అలా కాకుండా అమెరికా మా మీద కొత్తగా దాడులకు దిగబడితే అది ఆ దేశాన్ని చీకట్లోకి నెట్టేస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. మరో ఖొమైనీతో భేటీ కావాలని ఉందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తోసిపుచ్చారు. ఈ ప్రతిపాదనను వాస్తవ దృష్టితో చూడాలన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్లోని అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక దళాలను ఆ దేశానికి పంపాలని భావించినప్పటికీ కొన్ని ప్రతికూలతల నేపథ్యంలో ఆ ప్రణాళికలను ఉపసంహరించుకున్నట్టు ట్రంప్ వెల్లడించారు. మరోవైపు తమ దేశంలోని శుద్ధి చేసిన యురేనియంలో కొంత భాగాన్ని అమెరికాకు కాకుండా మరో దేశాన్ని తరలించేందుకు ఇరాన్ అంగీకరించడంలో వార్తా కథనం తెలిపింది. ఇందుకు సంబంధించి తన సమ్మతిని చర్చల మధ్యవర్తి పాకిస్తాన్కి తెలియజేస్తుందని అల్ అరేబియా వార్తా సంస్థ చెప్పుకొచ్చింది. కిర్గిజ్ రాజధాని బిష్కేక్లో ఇరాన్ హోంమంత్రి ఇస్కందర్ మెమోనీతో పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ శుక్రవారం భేటీ సందర్భంగా యురేనియం అప్పగింత అంశం ప్రస్తావనకు వచ్చిందని ఆ కథనం చెప్పుకొచ్చింది. గత జూన్లో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాలను తనిఖీ చేయలేకపోయిన ఐక్యరాజ్య సమితి అనుబంధమైన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA తన సభ్యదేశాలకు ఆంతరంగిక నివేదికలో చెప్పింది. ఇరాన్ తక్షణమే అణువ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడి ఉండాలని IAEA సూచించింది.